ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎక్కడ ఏం చేస్తున్నావ్? నిన్ను ఏంటా నిజం? 25 ఏళ్ల క్రితం వీడు చూసుకునే రైస్ మిల్లోనే నా చెల్లెలు జయశ్రీ సూపర్వైజర్ గా పనిచేసేది. జయశ్రీయా? కానీ ఏం జరిగిందో తెలీదు. అప్పట్లో భార్గవ నాయుడు గారు చనిపోయిన 4వ రోజున నా చెల్లి జయశ్రీని కూడా ఎవరో చంపేశారు. అయ్యో అయ్యో అయ్యో, వీడు ఏదేదో వాగేస్తున్నాడే. ఆ హత్యని అన్యాయంగా నా మీద పడేలా చేసి నేను చేయని తప్పుకి నన్ను జైలు శిక్ష అనుభవించేలా చేశాడు ఇతను. మీ చెల్లిని మీరు చంపకపోతే మరి చంపింది ఎవరు చెప్పండి? చంపింది ఎవరో నాకు తెలియదు బాబు. ఆ నిజం తెలిసిన 2 వ్యక్తుల్లో ఇదిగో ఇతనొకడు. మరి ఇంకొకరెవరు? శ్రీహరి. వాడెక్కడున్నాడో ఏమైపోయాడో తెలీదు బాబు. వీడు దొరికాడు బాబు. వీడి కడుపులో కత్తి దింపితే గొంతులోంచి నిజాలు వస్తాయి బాబు. వీడిని బాబు అడ్డు తప్పుకో. నా మాట విను. నేను చెప్పాను. తప్పుకోండి. వీడి మాటలు దయచేసి తప్పుకోండి. వీడు అబద్ధం చెప్తున్నాడు. మీ నాన్న భార్గవ నాయుడిని చంపింది కూడా ఆ శ్రీహరే బాబు. నాకు తెలిసి వీడి చెల్లి చావు కూడా వాడే కారణం కావచ్చు. ఇగో ఈ దారుణాలకి నాకు ఎటువంటి సంబంధం లేదు. అడ్డు తప్పుకోండి బాబు. నా మాట వినండి. నిజం చెప్పరా? రే ఆగ్రా. ఏ ఆగో. ఏంది నిజం చెప్పేది? నీకంత దమ్ముంటే నా అన్నని చంపిన శ్రీహరి గాడిని పట్టుకుని అప్పుడు రా నా ముందుకి. అప్పుడు నేను కూడా నీకు హెల్ప్ చేస్తా. ముందు ఎల్లేడు నుంచి. ఏడు నుంచి నువ్వు పోలేదనుకో, అన్యాయంగా మా బావగారి మీదకొచ్చినందుకో ఇప్పుడే సిఐ గారికి కాల్ చేసి మళ్ళా నిన్ను జైల్లోకి తోయిస్తా. పోయేడు నుంచి. ఏం జరుగుతోంది ఇక్కడ? నిజంగా గరుడాచలమే చేసుంటాడా? అమ్మో, నా చెల్లెలు జయశ్రీ సూపర్వైజర్ గా పనిచేసేది. కానీ ఏం జరిగిందో తెలియదు. అప్పట్లో భార్గవ నాయుడు గారు చనిపోయిన 4వ రోజున నా చెల్లి జయశ్రీని కూడా ఎవరో చంపేశారు. ఆ హత్యని అన్యాయంగా నా మీద పడేలా చేసి నేను చేయని తప్పుకి నన్ను జైలు శిక్ష అనుభవించేలా చేశాడు ఇతను. రేయ్, ఆ చూపేంట్రా? తెలుస్తుందిలే మావయ్య. ఏం తెలుస్తుందిరా? నా మీద నాకే డౌట్ వస్తుంటే ఆ వెంకీగాడికి నీ మీద ఫుల్లుగా డౌట్ వచ్చేసింటుంది. అవునరా,
వచ్చేసే ఉంటుంది. అయితే నువ్వు ఆ కత్తి పట్టుకొచ్చినోడు చెల్లిని చంపేసావన్నమాట. ఒరేయ్, గట్టిగా అరవకరా. సరే సరే, నేను అరవలే కాని మావయ్య, నువ్వు ఇంకేం ఆలోచించుకుంటా. నువ్వు కూడబెట్టిన ఆస్తులు పాస్తుల్ని వెంటనే నా పేరు మీద మార్చేసి. ఎందుకురా? ఎందుకంటావేంటి మాయ్యా? ఇప్పుడు దాకా నీ ప్రాణానికి ఆ కత్తి పట్టుకొచ్చినోడితోనే రిస్క్ కదా. ఇప్పుడు ఆ వెంకీగాడితో కూడా నీ ప్రాణానికి రిస్క్ ఏర్పడింది కదా మాయ్యా. ఈ డౌట్లో ఏదో ఒక రోజు ఆ వెంకీగాడు నీ కూపీ లాగుతాడు. అప్పుడు నువ్వు చేసిన చెత్త పనులు చిట్టా మొత్తం తెలుసుకుంటాడు. అప్పుడు ఊరికే ఎందుకుంటాడు? ఇప్పటి వరకు నీ గొంతులు కత్తి దిక్కుండా కాపాడిన వాడే పిడి దింపుతాడు కదా. పైగా ఇటు పక్క చచ్చినావిడ అన్న కత్తి పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి నువ్వు వాడి కత్తుకో వీడి కత్తుకో ఎవరొకరు కత్తికి బలవడం ఖాయమాయ్యా. అందుకే మాయ్యా, నీ ఆస్తిపాస్తులు నాకు రాసి మావయ్యా, నాకు రాసి. మాయా 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 మాయా, నువ్వు నా ఆస్తి మీదే కన్నేస్తావరా? వద్దు మాయా, వద్దు, నిన్ను- పడదు మాయా మాయా. ఈ భద్రంగాడు చెప్పింది కరెక్టే. ఆ చచ్చిందా నన్నొచ్చి వెంకీగాడికి డౌట్ వచ్చేలా చేసి అఖిలమ్మ వెనకాల సేఫ్ జోన్లో ఉన్న నన్ను అమ్మమ్మమ్మమ్మ రిస్క్ జోన్లోకి నెట్టాడు. లేదు, ఇక నుంచి మనం అలర్ట్గా ఉండాలి. ఓ